తిరుప్పావై. అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి తొట్టెంపూడి. 30 రోజులు 30 పాసురాలు 3-4 గంటల సమయం ప్రతిరోజు. ధనుర్మాసం పూర్తయింది. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని. రోజు తెల్లవారుజామున 3:30 గంటలకే నిద్ర లేవటం, బయట చల్లని వాతావరణం, రకరకాల పువ్వులతో అలంకారం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నోరు తిరగని పాసురాలు చదవటం ఇంకో ఎత్తు. அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு. சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ற இம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரியழீர் சீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్. యాక్చువల్గా కార్తీక పౌర్ణమి అని గుడికెళితే ఫణిహరం నరసింహాచార్యులు గారు చెప్పారు, రాబోయేది చాలా విశిష్టమైన ధనుర్మాసం అమ్మ, రోజుకొక్క పాసురం అన్నా చదివి స్వామికి పులగం నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని. అంతే, ఆచరణలో పెట్టేశా. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரியழீர் சீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோத இளன் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறைதருவான் பாரோர் புகழப் படிந்தேலோர் ఎంబావాయ్. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుల వారికి తులసి తోటలో మానవ రూపంలో దొరికిన గోదాదేవి శిలలా ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకోవటం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దేవుణ్ణే భర్తగా పొందగలను అనుకున్న ఆవిడ కాన్ఫిడెన్స్ నచ్చింది. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్కులత్తినిల్ తోన్రు మణి విళక్కై తాయై. గోదాదేవి స్వామి మీద ఉన్న భక్తితో పాసురాలే రాసింది. మనం అట్లీస్ట్ చదవలేమా అని మొదలుపెట్టాను. నోరు తిరగలేదు, కానీ చదువుతున్నా వింటున్నా చాలా మంచిగా అనిపించింది. రోజు ఉదయం చదివిన పాసురాలు ఆ రోజంతా బ్రెయిన్లో అలా తిరుగుతుండేవి. నెక్స్ట్ ధనుర్మాసానికి నేర్చేసుకోవాలని డిసైడ్ అయ్యా. పాసురాలు సరిగ్గా చదవటం రాకపోయినా దేవుణ్ణి పూజ చేయటానికి ఎన్ని మార్గాలు అనిపించింది. మంచి గొంతు ఉన్నాళ్ళు స్పష్టంగా మంత్రం చదివి పూజ చేస్తారు. బాగా వండగలిగే వాళ్ళు రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. అలంకార ప్రియులు చక్కగా అలంకారం చేసి చూసుకొని మురిసిపోతారు. భక్తంటూ మనసులో ఉండాలి, కానీ చేరుకోవటానికి ఎన్ని మార్గాలు అనిపించింది. 30 రోజులు గడిచిన తర్వాత అనిపించింది, వాళ్ళు దేవుళ్ళనే గాని పాపం వాళ్ళు కూడా ఎంత కష్టపడితే దేవుళ్ళయ్యారు అని. గోదాదేవి రోజు తెల్లవారుజామునే లెగిసి మిగిలిన తన స్నేహితురాళ్ళని కూడా లేపి వాళ్ళందరినీ కలుపుకొని పాసురాలు రాసి స్వామి దగ్గర చదివి ఆయన్ని మురిపించి మరిపించి తన భర్తగా చేసుకుంది. ఆవిడ కూడా ఎంత ఎఫర్ట్ పెట్టింది. పెళ్లిగాని పిల్లలు చదివితే మంచి జీవిత భాగస్వామి వస్తాడని,
పెళ్ళైనాళ్ళు చదివితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కారణం కోసం పుట్టిన కారణ జన్ములే. మనందరం కూడా ఇలాంటివి చదివి విని తెలుసుకుని నేర్చుకుని ఆచరణలో పెడితే బాగుంటుంది కదా. సర్వే జన సుఖినో భవంతు. அங்கப்பரகொண்டவாற்றை அணிபுதுவை பைங்கமலத் தண்டரியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் 2 மால்வரைத்தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்றின்புருவர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம்.